హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే పూలు కట్టడం ఎలాగా, అలాగే ఏ చెట్టుకు ఆ పూలు పీకాను, ఆ చెట్టు ఉండే దగ్గర ఎన్నెన్ని చెట్లు ఉన్నాయి అనేది వీడియో తీస్తున్నాను. ఈ చెట్టేనండి, మొన్న ఒక రీల్ పెట్టాను కదా, పక్షి నన్ను కొరికిందని. ఆ చెట్టు అయితే ఈ చెట్టే. ఇదైతే పెద్ద మల్లె చెట్టు అండి. ఇందులో 2 రకాలైతే నాటాము. ఒకటి నార్మల్ మల్లి, ఇంకోటి బొంతు మల్లి అనేది నాటాము. ఇక్కడ 2 రకాల పూలు అయితే మనకి కాస్తాయి మాకు. ఇదైతే చాలా పెద్ద చెట్టు అండి. పందిరి వేసినా కూడా ఆ లోపల కాకుండా ఇంకా చాలా బయట అయితే చెట్టు వచ్చేసింది. మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మా పిన్ని ఏదో చామంతి చెట్లు కూడా నాటింది. ఈ ఫ్లవర్స్ అన్ని ఎన్ని అయితే పడిపోయాయో. మేమైతే ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి టైంలో చాలా ఫ్లవర్స్ అయితే వేస్ట్ అయిపోతుంటాయి, రాలిపోతూ. ఇక్కడైతే చాలా మొక్కలు నాటింది మా పిన్ని. కదిరిమల్లి చెట్టు, మనీ ప్లాంట్, కొన్ని కనకంబరాలు, నెక్స్ట్ అలాగే చెరుకు, ఇవన్నీ నాటింది. ఈ జామ చెట్లో కాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఉన్నాయేమో అని వచ్చాను, కానీ ఇక్కడేం లేవు, పిందులు మాత్రమే ఉన్నాయి. ఈ మల్లెపూలు అయితే మొన్న పీకిండేటివంట, ఇంకా ఎక్కువ రోజులు అయిపోతుంది కదా అనేసి మా అక్క కడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి నిన్న పీకిండేటివి. ఇవి కూడా పర్లేదు, చాలానే ఉన్నాయి, కానీ కొంచెం కొద్దిగా మొగ్గలుగా ఉన్నాయి. ఇక్కడ మేము పూలు కట్టే డిస్కషన్ చేస్తుంటే మా తమ్ముడు మా చెల్లి ఏమో ఫుడ్ డిస్కషన్ చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కువ ఒప్పులు తింటావా, నేను ఎక్కువ ఒప్పులు తింటానా అని. ఎవరి సిబ్లింగ్ అంతే కదా, ఎప్పుడు తిండి కోసం బట్టల కోసం కొట్టుకుంటూనే ఉంటారు. మా అక్కేమో పూలు కడుతుంది. ఆల్రెడీ కట్టిన పూలు ఇవేనండి. నేనైతే మా అక్కని ఎక్కిరిస్తున్నాను. నువ్వు చూడు చాలా పలచగా కట్టావు, నేను చాలా చిక్కగా కడతాను అనేసి చెప్తున్నాను. దారం తీసుకొని ఈ విధంగా 2 పూలు అటు ఇటు పెట్టి ఇటు రౌండ్ వేసి నెక్స్ట్ మూడేయాలండి. ఈ విధంగా తిప్పేసి ఈ విధంగా తీసేస్తే అంతే, అది టై అయిపోతుంది. ఫస్ట్ మనం చేస్తున్నాం కాబట్టి డబుల్ టైం చేయాలి, ఎందుకంటే ఫ్లవర్స్ ఊడిపోతాయేమో అనేసి. మా తాత అయితే నాకు నేర్పించాడు పూలు కట్టడం చిన్నప్పుడే. మాకు అప్పుడు డిసెంబరాల చెట్టు ఉండేది పెద్దది. పూలు మంచి పూలు ఎందుకు వేస్ట్ చేయడం, డిసెంబరాలు అయితే అంత పెట్టుకోము కదా అనేసి వాటితో నేనైతే నేర్చుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఎంత చిక్కగా అయితే కట్టానో. ఈ విధంగా చిక్కగా కట్టడం అయితే నేను బాగా నేర్చుకున్నాను, కానీ నాకు ఓన్లీ మల్లెపూలు కట్టడం మాత్రమే వచ్చు. మిగిలినవి అయితే దారంతో గట్టిగా అంటే తునిగిపోతాయి కదా, అందుకని ఇవైతే మాత్రం తునగవని ఇవి బాగా నేర్చుకున్నాను. కానీ నేను ఎవరికి చెప్పుకోలేదండి, ఎందుకంటే నన్నే కట్టమంటారు. మళ్ళీ ఎప్పుడైనా పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా పూలు కట్టు అంటారు. అదే మనకు రాదని చెప్పామనుకో మనల్ని ఎవరు అడగరు కదా. మా తాత ఎక్కువగా పూల తోటలు కూడా నాటేవాడంట అప్పట్లో. అప్పుడైతే చాలామంది ఉండేవాళ్ళు ఇంట్లో. సో కూలీలు పెట్టుకున్నా కూడా ఇంట్లో వాళ్ళే పీకేసి వాటిని తీసుకెళ్ళి అమ్మొచ్చు. ఇప్పుడు అనుకో చాలా కష్టము, కూలీలకే రేట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని అయితే ఇప్పుడైతే మేము ఏ పూల తోటలు నాటట్లేదు, ఇంటికాడ ఏదో పెట్టుకోవడానికి అయితే నాటుకుంటాము. ఇవే అండి నేను కట్టిన మల్లెపూలు. ఇవైతే నాకు ఒక మోర్ అయితే వచ్చాయి. అప్పటికే నా పని అయిపోయింది, ఇంకా అందుకని పక్కన పెట్టేశాను. ఇంకా నా వల్ల కాదువే, నువ్వే కట్టుకొని. మా అక్క కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసిందిలేండి. నేను కట్టిన పూలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. చిక్కగా ఉన్నాయా, పలుచగా ఉన్నాయా, మా అక్క కంటే బాగా కట్టానా లేదా అనేసి. ఇంకా ఇవన్నీ మా అక్క కట్టినవే, చాలా మూరలు కట్టింది మా అక్క. ఇవైతే నిన్న మొన్న పీకిండే పూలండి. అవి కూడా అన్నీ పీకలేదు. సో ఇవి వచ్చాయి. ఫస్ట్ అండ్ సెకండ్, ఫిఫ్త్ మా అక్క కట్టినవి, మధ్యలో నేను కట్టినవి మా చెల్లి కట్టినవి. ఆ సింగిల్ అయితే మా చెల్లి కట్టింది. మా చెల్లి కూడా చాలా చిక్కగా కట్టింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్